ఎలక్షన్ మూడ్లోకి వచ్చేసింది. చేవెళ్ళని ఎట్లుంది సార్ పరిస్థితి? చాలా మంచిగా ఉందండి, చాలా మంచి వాతావరణం, చాలా మంచిగా ఉంది. ఎందుకంటే నేను ప్రచారానికి పోతే ఒక పెద్ద మనిషి చెవులు కూడా మంచిగా వినబడతలేదు. అయితే మోడీ పాంఫ్లెట్ ఇస్తే వాళ్ళు అన్నారు, ఇది ఎవరో గుర్తుపడతారు అమ్మ అంటే గట్టిగా చెప్పాల్సి వచ్చింది. బియ్యం ఇచ్చటైనా కదా, బియ్యం ఇచ్చటైనా కదా అంటే ఇప్పుడు పెద్ద మనుషులకు, యూత్కే కాదు పెద్ద మనుషుల వరకు తెలిసింది బియ్యం ఇచ్చేటోడు ఎవరు, కరెంటు ఇచ్చేటోడు ఎవరు, మద్దతు ధర ఇచ్చేటోడు ఎవరు అందరికి తెలిసిపోయింది. వాతావరణం చాలా మంచిగా ఉంది. అది రాజకీయంగా మనం చేసిన డెవలప్మెంట్. అదే కాక రామ మందిరము దానివల్ల కూడా ప్రతి ఇంటికి అక్షంతలు పోయినాయి. అది కూడా మోడీ ప్రభుత్వం ఉన్నందుకే అయింది. అందరికి తెలుసు. అది వేరే సంస్థ, ప్రైవేట్, కానీ ఆ క్రెడిట్ బీజేపీకి, మోడీకి వస్తున్నది. ఇంకోటి ఏంటంటే ప్రత్యేకంగా మా దగ్గర అది వాళ్ళకి చాలా నెగటివ్ అవుతుంది. మేమేమో 500 ఏళ్ళ రామ మందిర్ను మళ్ళీ కట్టిస్తే వీళ్ళేమో సీతారాంపూర్ అనే గ్రామంలో 11 షాబాద్ మండలంలో 1100 ఎకరాలు రాముని భూమి గుంజుకున్నారు. పాత అయినా గుంజుకుంటే వీళ్ళు మళ్ళీ వాపస్ ఇప్పియాలి కదా, ఇప్పిస్తలేరు. అది ఇండస్ట్రియలిస్ట్కి ఇచ్చిండ్రు, అది నడుస్తూనే ఉన్నది. దానివల్ల కూడా చాలా నెగిటివ్ ఉంది. కానీ చేవెళ్ళ మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి పెట్టి వాళ్ళ కుటుంబం నుంచి ఎవరో పోటీ చేస్తారనేటువంటిది భయం లేదంటారా మీకు? అంటే సీఎం గారి కుటుంబం పెట్టకుండవచ్చు అనుకుంటున్నా, పెట్టకుండవచ్చు, కానీ దానికి ఏం భయం. కానీ ఆయనే ఇన్ఛార్జిగా ముఖ్యమంత్రి ఉన్నాడు అక్కడ, చేవెళ్ళ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. సో అయినా కూడా బీజేపీకి ఇంకా చాలా అడ్వాంటేజ్. బహుశా అది హెల్ప్ అవుతుంది. అయితే ముఖ్యమంత్రి వండుకుంటా 2 నియోజకవర్గాలు చూసుకోవాలంటే టైం ఏముంటుంది. అంటే ముఖ్యమంత్రి ఎలక్షన్స్ అంటే సీరియస్, ఏదో ఇక్కడ పేరు పెట్టుకొని కాదు, పని చేయాలి. అంటే ముఖ్యమంత్రి పని పక్కకు పెట్టి రాజకీయాల ఎలక్షన్ క్యాంపెయిన్లో దిగుతారా? అటువంటి సీఎం నేను చేయడు కూడా అనుకుంటా. అది కూడా ఆయన చేయలేదు, ఢిల్లీ అధిష్టానం చేసింది. పాపం ఆయనకు అంతా ఢిల్లీతో చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్, ఇది చేవెళ్ళకు సంబంధించినంత వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నా ఇంకెవరున్నా సరే అక్కడ మోడీ గారి హవాలో చేవెళ్ళలో బీజేపీ గెలుస్తున్నటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు.